26 ఏళ్ల గులాబీ జెండా గర్వంగా రెపరెపలాడింది. ఏప్రిల్ 27, 2001ల గులాబీ పార్టీ పురుడు పోసుకున్నది కదా. ఇగో ఇప్పుడు 26 ఏళ్ళు పడ్డాయి. ఏడాది సంధి ఊరు వాడ గులాబీ జాతర నడుస్తూనే ఉన్నది కదా. ఇక సోమవారం నాడు మన తెలంగాణ భవన్ నుంచి విదేశాల దాకా బీఆర్ఎస్ పుట్టినరోజు సంబరాలు ధూమ్ధామ్గా నడిచినాయి. అగో ఊరు వాడ గులాబీ జాతరనే నడిచిందోలా. బీఆర్ఎస్ సైన్యం గులాబీ జెండా ఎగిరేసి ధూమ్ధామ్ చేసింది అంతటా. మన తెలంగాణ భవన్లో కూడా సంబరాలు నడిచినాయి అన్నట్టు. ఏడాది పొడుగుతా గులాబీ సంబరాలు నడుస్తూనే ఉన్నాయి కదా. ఇక ఈ రథోత్సవ సంబరాల లాస్ట్ రోజు నాడు మన కేసీఆర్ సారు పాలు పంచుకున్నాడు. తెలంగాణ భవన్కి వచ్చిండు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి అమరవీరులను యాద్ చేసుకున్నాడు. ఇక అటెంకా బీఆర్ఎస్ లీడర్లతోని రజతోత్సవ మీటింగ్ పెట్టి అసలు ఈ 2.5 ఏళ్ల సంధి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలేంది, మన తెలంగాణను ఎట్లా గోసపుచ్చుకుంటారో, పార్లమెంట్లో మన ఆత్మ గౌరవాన్ని ఎట్లా దెబ్బతీస్తురో చెప్పుకొచ్చిండు. మన రైతుల తన్లాటేంది, నిరుద్యోగుల అవస్థ ఏంది, మనం ఎట్లెట్లా ముంగడికి పోవాలి, జనం కోసం ఎట్లా కొట్లాడాలి బీఆర్ఎస్ లీడర్లకు చెప్పిండు. నిజం చెప్తున్నా. జరిగేది పార్టీ మీటింగ్ అయినా కానీ ఈడ కూడా జనం తిప్పల గురించి వాళ్ళ కష్టాల గురించే మాట్లాడిండోళ్ళ కేసీఆర్ సారు వాళ్ళని ఎట్లా ఒడ్డుకు పట్టుకురావాలో చెప్పిండు. ఇక తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్లో ఏం నడిచింది అంటే పార్టీ తరఫున ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు, మన కేసీఆర్ సారు ఏం చెప్పిండు, ఏమేం తీర్మానాలు చేసిరు, అవన్నీ రామన్న చెప్పిండు. వినాలి మీరు. కేసీఆర్ గారు చాలా సుదీర్ఘంగా పార్టీ ఏర్పాటుకు మరి దారి తీసిన పరిస్థితులు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయదారులు, ఇక్కడి సాగునీటి స్థితిగతులు, ఇక్కడి విద్యుత్ కొరతతో అలమటించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా వివరిస్తూ అసలు ఏ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్పారు. ఆ ప్రయాణంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకున్నారు. ఇక ముఖ్యమైన విషయం ఇంకొకటి కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా భూదోపిడీ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు కానీ, అట్లాగే 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం మేనిఫెస్టో పేరిట ఏదైతే ఇచ్చారో ప్రతి ప్రజా సమస్యని కూడా ఐడెంటిఫై చేసి, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేసి, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి సమాయత్తమయ్యి ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలంలో కరెంటు సమస్య ఒకవైపు వేధిస్తూ ఉంది, దోమల సమస్య ఇంకోవైపు వేధిస్తూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు, ఇవాళ ఎక్కడో కాదు కేసీఆర్ గారి ఇంట్లోనే మంచినీళ్ళ ట్యాంకర్ పెట్టుకుని నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకమైన వ్యవహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సామాన్యుడికి కూడా ఇదే కష్టం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక కుప్పకూలిపోయిన వ్యవస్థలు, మరి ప్రజలకు ఉన్న అవస్థలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి మా నాయకత్వం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా మా నాయకులందరూ కూడా సమన్వయం చేసుకొని ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోవాలని చెప్పి
పెద్దలు కేసీఆర్ గారు మాకు సూచించడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. నిజంగా మన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 26 ఏండ్లు అంటే పరిచయం అనిపిస్తున్నది కదా. ఈ 26 ఏండ్లల్లా పార్టీని నడుపుడు, తెలంగాణ అంతా ఒకటి చేసుడు, ఒక రాష్ట్రాన్ని పట్టుకచ్చుడు, తెచ్చిన రాష్ట్రాన్ని పాలించి డెవలప్మెంట్ అంటే ఏంటితో చూపించిండు. నిజంగా ఇది కదా అసలు సిసలైన గెలుపు. అసలు ఇసంటి గెలుపు దునియాలు ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా లేదు కావచ్చు కదా.